హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానని. 2 days నుంచి నేను వీడియోస్ పెట్టలేకపోయాను. కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది అండ్ కొంచెం మీటింగ్స్ అవి ఉన్నాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి నాకు అసలు టైం కుదరలేదు. టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అండ్ అప్లోడ్ చేయలేకపోయానండి. సో ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియో కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సో వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో సపోర్ట్ కూడా చేయండి. అండ్ ఈ రోజు వచ్చేసి మా ఇంట్లో ఒక స్పెషల్ అకేషన్ అండి. అది వచ్చేసి మా బాబు బర్త్డే ఈ రోజు. సో ఇది ఈ రోజు మార్నింగ్ తీసిన వ్లాగ్ అనమాట. September 16th అనేది మాకు ఒక స్పెషల్ డే అనమాట. మా బాబుది ఈరోజు 10th బర్త్డే ఈ రోజు. సో మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ కామెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ విషెస్ కూడా తెలియజేయండి. సో మీరు చూస్తూనే ఉన్నారు మా ఫ్యామిలీని. అంటే స్మాల్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో అంతే హ్యాపీనెస్ గా మీతో ఈ ఇయర్ మా బాబు బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవడము అండ్ మీ అందరితోటి అంటే మా ఫ్యామిలీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది అనమాట. సో మీ అందరితోటి షేర్ చేసుకోవడం అనేది మా ఫ్యామిలీకి చాలా హ్యాపీగా ఉందండి. సో మా వారు అంటే మా శ్రీవారు తెలుసు కదా, వేణు గారు, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. మన ఫ్యామిలీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది, ఎక్స్టెండ్ అయింది అని చెప్పేసి. సో మీ అందరు కూడా తప్పకుండా బ్లెస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మా బాబు గురించి చెప్పాలంటే తను మాకు చాలా స్పెషల్ అండి. ఎంత అంటే అది మేము మాటల ద్వారా చెప్పలేమన్నమాట. తిను పుట్టినప్పటి నుంచి మేము అంటే మా దగ్గర అంటే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈయన వేదార్థం చూడగానే మర్చిపోతాం అనమాట. సో రాగానే ఇట్లా పలకరిస్తూ ఉంటాడు. డే ఎలా జరిగింది అనేది మాతో తను షేర్ చేసుకోవడము, మమ్మల్ని అడుగుతుంటాడు. అంటే చెప్పగానే అర్థం చేసుకుంటాడండి. ఏ విషయమైనా కూడా మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, అందరినీ కలుపుకుంటూ వస్తాడు, రిలేషన్ ని పెంచుకుంటూ వస్తాడండి. మాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్ గా ఫీల్ అవుతాం మేము ఆ విషయంలో. ఎందుకనంటే ఈ చిన్న ప్రపంచంలో సో మనము అంటే ఒంటరిగా ఉండకూడదు, అందరితోటి కలిసిపోయి ఉండాలి అని చెప్పేసి మా బాబుకి చిన్నప్పటి నుంచి అది అలవాటు అవ్వడం మేము చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. చాలా ఇన్నోసెంట్ బాయ్, అందరితోటి చాలా బాగా ఉంటాడనమాట. బాగా ఎంజాయ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజాయ్మెంట్ అంటే అసలు తగ్గడనమాట. సో అందరికి కూడా బాగా మా ఫ్యామిలీ అందరికి నచ్చుతాడు. అందరూ వేదార్థని చాలా ఇష్టపడతారు. స్కూల్లో కూడా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఫుల్ అండి, అందరు సపోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కూడా వచ్చి వేద ఆంటీ సో కైండ్, అసలు ఫ్రెండ్లీగా ఉంటాడు, చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అసలు మాకు 10 years ఎలా గడిచిపోయాయో కూడా అర్థం కావట్లేదు. మేము ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిన తర్వాత 1.5 year కి నేను కన్సీవ్ అయ్యానండి. సో అప్పుడు చిన్నప్పుడు కూడా ఆంటీ వాళ్ళు, మా అపార్ట్మెంట్ లో వాళ్ళు అడుగుతూ ఉండే, అసలు మీ ఇంట్లో చిన్న బాబు ఉన్నాడా అన్నట్టుగా ఉండేవాడు అనమాట. చాలా సైలెంట్ గా ఉండేవాడు. అంటే చెప్తూ పోతూ ఉంటే ఇంకా అసలు వందనారహితం అండి, చెప్పలేను నేను. ఇంకా అంత ఇదిగా ఉంటుంది, మాకు హ్యాపీగా ఉంటుంది మా బాబు విషయంలో. సో మీరందరూ కూడా తప్పకుండా బ్లెస్ చేయండి, విష్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ వచ్చేసండి మా బాబుకి ఫేవరెట్ సేమియా అండి. సో అది చేస్తున్నాను అనమాట. సేమియా అండ్ పూరి కాంబినేషన్ తింటాడు. నేను ఒక 1 liter మిల్క్ తీసుకున్నాను. నేను సరిపడా అంతా నేను యూజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ మిల్క్ కాగబెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ముందుగా జీడిపప్పు అండ్ కిస్మిస్ కూడా వేయించేసుకుంటాను. దాని తర్వాత అదే నెయ్యిలో మనము సేమియాని కూడా, అంటే బామినో సేమియా ఉంటుంది కదా, అది కూడా వేయించేసుకుంటాను అనమాట. ఈ నెయ్యి వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి అండి. మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను అనుకుంటాను. మాకు 12 years నుంచి అంకుల్ మిల్క్ పోస్తారు. సో తను ఫ్రెష్ గా తీసుకొని వస్తారని చెప్పాను కదా. సో తను పోసిన మిల్క్ లోనే వచ్చే మీగడతోటి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నెయ్యిని.
స్టీల్వి పెట్టుకున్నప్పుడు ఏమైనా ప్యాన్స్ కానీ బౌల్స్ కానీ కొంచెం కేర్ఫుల్ గా ఉండాలండి, ఎందుకంటే తొందరగా హీట్ గా అయిపోతాయి కాబట్టి. సో కేర్ఫుల్ గా చూసుకుంటూ ఉండాలి. నేను ముందుగా ఇవి జీడిపప్పు వేయించేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మా వారు గోవా వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చారు. సో ఇవి వేయించేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇందులోనే కిస్మిస్ కూడా వేయించేసుకుంటాను అనమాట. మా బాబుతోటి నిజంగా అండి చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా అంటే నేను అది మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మా బాబు పుట్టిన తర్వాత మేము ఎంత హ్యాపీగా ఉన్నాము. అప్పటి వరకు మేము ఇద్దరమే ఉంటుండే. అంటే కొంచెం మాకు బాబు లేటుగా పుట్టాడు అనమాట, 4 years తర్వాత పుట్టాడు. అప్పటి వరకు మేము వెయిట్ చేయాల్సి వచ్చింది మా బాబు కోసం. సో మాకు మా బాబు అంటే నిజంగా చాలా ఇష్టం అనమాట. చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతాము. తనకి ఏదన్నా చిన్నది ఏదన్నా జరిగినా కూడా చాలా టెన్షన్ తీసుకుంటారు మా వారు. ఫీవర్ వచ్చినా కూడా అస్సలు తట్టుకోలేరండి మా వారైతే. ధైర్యంగా ఉండాలి అని చెప్పినా కూడా వినరన్నమాట. చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు మా బాబు విషయంలో అయితే. అప్పుడే 10 years కంప్లీట్ అయిపోయాయి అని అంటే మాకే నమ్మలేకపోతున్నాం మేమే. మా అపార్ట్మెంట్ లో కూడా అందరు అదే అంటున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాతే మా బాబు నేను కన్సీవ్ అయ్యానండి. ఈ ఫ్లాట్ తీసుకున్న తర్వాతే కన్సీవ్ అయ్యానన్నమాట. సో అందరికి తెలుసు వేదార్థ్ అంటే తన కోసం మేము ఎలా కష్టపడ్డాము ఏంటి అనేది అందరికి తెలుసు అనమాట. సో ఆంటీ వాళ్ళకి కూడా బాగా ఇష్టం. అపార్ట్మెంట్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు ఇష్టపడతారు వేదార్థ్ని. మీరు కూడా చూస్తూనే ఉంటారు వీడియోస్ లో ఎంత ఇన్నోసెంట్ గా ఉంటాడు అంటే, సైలెంట్ గా ఉంటాడు, ఇన్నోసెంట్ గా ఉంటాడు. ఏదన్నా చెప్పగానే కూడా అర్థం చేసుకుంటాడండి బాగా. ఇంకా ఆడపిల్లలు అంటే మీకు తెలుసు కదా, దట్టు చిన్న వాళ్ళంటే ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఇచ్చేంత వరకు అంటే మొండిగానే ఉంటారు కొంచెం. కానీ వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారని చెప్పేసి మేము మా పాప విషయంలో లైట్ తీసుకుంటాము. ఇప్పుడు తనకు చెప్పినా అర్థం కాదు, కానీ మా బాబు అలా కాదండి. చిన్నప్పటి నుంచి చాలా మమ్మల్ని అయితే చాలా అర్థం చేసుకునేవాడు అనమాట. ఏదైనా చెప్పినా వినేవాడు, ఎక్కడికి వెళ్ళినా సైలెంట్ గా ఉండేవాడు, అందరితో ఆడుకోవడము, కలిసిపోవడము, ఎంజాయ్ చేయడము అదనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను కిస్మిస్ వేయించేసుకుంటున్నాను. చెప్పాను కదండి, స్టీల్ ప్యాన్ లో ఏమైనా చేస్తే కొంచెం కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంటది, తొందరగా మాడిపోయే అవకాశం ఉంటది అనమాట. నేను లైట్ గా ఇలా పెట్టేసుకొని వేయించేసుకుంటున్నాను అందుకోసమని. ఇది నైవేద్యం పెట్టేసుకుంటానండి. నైవేద్యం పెట్టేసుకొని మా బాబుకి టెంపుల్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత పూరి చేసేస్తాను. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కి చేసేసి ఆ కాంబినేషన్ లో తింటాడండి. తనకి చాలా ఇష్టము పూరి విత్ సేమియా అనేది. అంటే అది ఎవరైనా తింటారో లేదో తెలియదు, బట్ మా ఫ్యామిలీలో కొంతమందికి ఇష్టం అనమాట పూరి సేమియా అలా తినడము. అలానే మా బాబుకి కూడా వచ్చేసింది అలవాటు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను, ఇవి తీసేసుకుంటాను. కొన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసామండి. నేను అవి మీకు నెక్స్ట్ బ్లాగ్ లో కంటిన్యూ చేస్తాను.
సో ఏం అరేంజ్మెంట్స్ చేసాము, ఎలా సెలబ్రేట్ చేస్తున్నాము, బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ లో మీకు నేను అదంతా చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. కొంచెం సేమియా కూడా వేయించేసుకుంటానండి. నాట్ ఓన్లీ మా బాబు బర్త్డే అనే కాదండి, సో మీ అందరు తోటి సెలబ్రేషన్ చేసుకోవడము, మీ అందరికి చూపెట్టడము, మీ అందరి బ్లెస్సింగ్స్ దక్కడం అనేది కూడా మాకు చాలా హ్యాపీ ఇస్తుంది అనమాట. సో అది కూడా నాకు ఒక రకమైన హ్యాపీనెస్ ఉంది. సో ఇంత పెద్ద ఫ్యామిలీ తోటి మేము ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. సో అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మా వారు కూడా అదే ఫీల్ అవుతున్నారు. అండ్ మా బాబుది ఇది 10th బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్ గా ఉండాలి, దట్టు అది మాకు యూట్యూబ్ ద్వారా అది మెమరబుల్ గా నిలిచిపోతుంది అని చెప్పేసి, ఒక ఆల్బమ్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. సో బాబు ఎక్స్పెక్టేషన్స్ అంటే తను ఎలా నచ్చుతుందో తన ఇష్టానుసారంగా ఇప్పుడు ఈ రోజు తన బర్త్డే చేస్తున్నాం అనమాట. సో మీకు చెప్పాను కదా, అదంతా కూడా నేను మళ్ళీ సెలబ్రేషన్ బ్లాగ్ లో చూపిస్తాను. బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ లో ఐ థింక్ మీకు డెఫినెట్ గా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో సేమియా కూడా వేడైపోయింది, అంటే వేయించేసేసుకున్నాను. ఇక్కడ ఎక్కువగా ఉంచితే మాడిపోతుందండి. వచ్చేసి నేను ఇలాచీ పౌడర్ ఆల్రెడీ నేను పౌడర్ లాగా చేసుకున్నానండి. కొంచెం ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకొని నేను పౌడర్ లాగా చేసుకోవడం జరిగింది. ఇదేంటి అని అంటే, ఇందులో ఉన్నవి ఉంటాయి కదా, ఇవి పైన ఉన్న లేయర్స్ ఇవన్నీ కూడా తీసి మనము టీలో వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఎప్పుడు కూడా అలానే చేస్తాను అనమాట. ఇలా దంచేసుకున్న తర్వాత వాటి పొట్టు అంతా కూడా తీసేసుకొని నేను టీ పౌడర్ లో వేసేస్తాను. ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది టీలో వేస్తున్నప్పుడు. సో ఓన్లీ ఇంతవరకు మాత్రమే నేను పౌడర్ ని మాత్రమే యూజ్ చేస్తాను అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి. అంటే ఇవి అడ్డొస్తుంటాయి, తినరండి, తీసి పక్కకు పెట్టేస్తూ ఉంటారు, చికాగ్గా అనిపిస్తుంది కొంతమందికి. అందుకోసం అనే వేయను అనమాట నేను. ఇవి టీ పౌడర్ లో దాంట్లో వేసేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అని చెప్పేసి నేను అలా చేస్తూ ఉంటాను. సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని పాలు సపరేట్ చేసేసుకున్నానండి. అన్ని పాలు అవసరం లేదనమాట. సో 1 లీటర్ మిల్క్ కదా, అన్ని అవసరం లేదు. నేను ఈ కప్ తోటి సేమియా తీసుకున్నానండి. సో అదే కప్పు తోటి నేను షుగర్ కూడా తీసుకుంటున్నాను అనమాట. అంటే నేను సరిపడా వేసుకుంటాను చూసి. సో ఎంత క్వాంటిటీలో అయితే నేను సేమియా తీసుకున్నానో దానికి కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను. షుగర్ అంటే స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం స్వీట్ తక్కువనే తింటామండి. సో ఇదంతా షుగర్ మెల్ట్ అయిన లోపు సో ఇలాచీ పౌడర్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసేస్తాను. అంటే కొంచెం సేమియా వేసి ఒక 1 మినిట్ మిల్క్ లో ఉడికిన తర్వాత, అంటే అందులో బాయిల్డ్ అవ్వాలి కదా, సో మిక్స్ అయిన తర్వాత నేను ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటాను అనమాట. సో షుగర్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది మొత్తం ఇందులో. ఇప్పుడు సేమియాని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను.
ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. ఇంకా కోల్డ్ కొంచెం తగ్గలేదు, వాయిస్ నాకు కొంచెం ప్రాబ్లంగా అవుతుంది మాట్లాడేటప్పుడు. ఎక్కువసేపు అంటే కంటిన్యూగా మాట్లాడుతుంటే కాఫ్ వస్తుందండి. సో నేను సేమియాని కూడా యాడ్ చేసేసుకున్నాను కదా, ఇది మొత్తం మిక్స్ అయిపోయింది, మిల్క్ లో కలిసిపోయింది. సో ఇది ఉడుకుతుంది అనమాట, బాయిల్డ్ అవుతూ ఉంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను కదా, పౌడర్ లాగా చేసుకున్న ఇలాచీ పౌడర్ ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. ఇలాచీ పౌడర్ వేయగానే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుందండి, టేస్ట్ కూడా డిఫరెంట్ గా వచ్చేస్తుంది. ఒక్క 2 minutes అలా బాయిల్డ్ అయిన తర్వాత అంటే ఒక 5 minutes పడుతుంది ఆల్మోస్ట్ ఇందులో బాయిల్డ్ అవ్వడానికి. మిల్క్ లో ఏంటంటే తొందరగా బాయిల్డ్ అవ్వవు ఏవి కూడా. మనం పరమాన్నం చేసేటప్పుడు కూడా అంతే, రైస్ కూడా తొందరగా బాయిల్డ్ అవ్వదు, కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఇది అయిపోయిన వెంటనే నేను మొత్తం బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఫైనల్ స్టేజ్ కి దించేసుకొని నెయ్యి అండ్ నేను ముందుగా చెప్పాను కదా జీడిపప్పు కిస్మిస్ వేయించి పెట్టుకున్నాను కదా, ఇవి కూడా యాడ్ చేసేసుకుంటాను అనమాట. ఈ లోపు నేను పూజ కూడా ప్రిపేర్ చేసేసుకుంటానండి, ఇది కంప్లీట్ అయిపోయే లోపు. సో త్వరగా టెంపుల్ కి వెళ్ళేసి రావాలని చెప్పేసి అందరు రెడీ అయిపోయాము అనమాట. ఇది ప్రసాదం కంప్లీట్ అయిపోగానే నైవేద్యం కింద ప్రసాదం కూడా పెట్టేసి ఇంకా టెంపుల్ కి వెళ్ళేసి రావడమే. ఒక్కొక్కసారి సేమియా ఏదన్నా డిఫరెంట్ గా ప్యాకింగ్ అయి ఉంటే మాత్రము మనం ఫెయిల్ అవుతామండి సేమియా చేసేటప్పుడు. అది మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఒక్కోసారి అలా కూడా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఎప్పుడు తీసుకొచ్చినా కూడా ఇది బాంబినో వర్మిసెల్ ఉంటుంది కదా, సో ఇదే తీసుకుంటాను అనమాట. సో ఈ ప్యాక్ సో ఇది కంప్లీట్ అయిపోయిందండి, సేమియా ఆల్మోస్ట్ బాయిల్డ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది ఆఫ్ చేసేసుకొని నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. నెయ్యి యాడ్ చేసేటప్పుడు కిందికి దించుకొని చేయాలంట అండి. సో స్టవ్ మీదే ఉన్నప్పుడు నెయ్యి వేయకూడదంట. సో నెయ్యి వేస్తున్నానండి. ఇది కరిగించుకోవాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ ఇందులో హీట్ గానే ఉంటుంది కాబట్టి, మనం సేమియా ఇప్పుడే చేసాం కాబట్టి వేడిగా ఉంటుంది కదా, నెయ్యి వేసినా కూడా సో అందులో మెల్ట్ అయిపోతుంది అనమాట. పడట్లేదు, ఆల్రెడీ వేసేసుకున్నాను కొంచెము. సో మనం జీడిపప్పు అవి వేయించినప్పుడు కూడా నెయ్యి ఉంది కదండి, సో అది కూడా ఇందులో మిక్స్ అయిపోయింది అనమాట. సో ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు నేను జీడిపప్పు అండ్ కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇదండి, ఇది ఇప్పుడు నేను నైవేద్యం కింద పెట్టేసుకుంటున్నాను.